ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 22వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదిన మన్నా. ఈ దిన మన ధ్యానాంశం దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన దీవెన. దేవుని వాక్యం చదువుకుందాం అండి. ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేని బిడ్డరా, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది మరి ఈ వర్తమానాలు వింటూ ఈ వర్తమానాల ద్వారా ఎంతగానో దీవించబడుతున్నట్టుగా, ఆశీర్వదించబడుతున్నారుగా. వారి ఈమెయిల్స్ ద్వారా, ఫోన్స్ చేయడం ద్వారా, వాట్సాప్లో మెసేజ్ పంపుడు ద్వారా, ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా వారు తెలియజేయడం మాకెంతో సంతోషం కలిగి ప్రభుని ఎంతగానో స్తుతించి ప్రభును మహింపడుతున్నాం. మీరు పంపించే ప్రతి ప్రార్థన విన్నపాలని దేవుని సన్నిధిలో పెట్టి భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డరా, మన ప్రభు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ఆ వాగ్దానాలను ప్రతిదినం కూడా ఎత్తి ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు తప్పకుండా వాగ్దానం నెరవేర్చే గొప్ప దేవుడు మనకున్నాడు. దేని బిడ్డరా, ఈ ప్రత్యేకమైన దీవెన ఏంటో మనం చూద్దాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ యొక్క ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు, మరి అబ్రాము అంటే తర్వాత అబ్రహాం అయ్యాడు. వేరైన తర్వాత దేవుడు అతనితో చేసిన నిబంధనలను, వాగ్దానాలను వివరిస్తాయి. ఇందులో భూమిని శాశ్వతంగా తన సంతానానికి ఇవ్వడం, అతని సంతానం ఆకాశంలోని నక్షత్రాల లెక్కలేనంతగా పెరుగుతారని చెప్పడం ముఖ్యమైనవి. అబ్రహాం విశ్వాసం మరియు దేవుని విశ్వసనీయతను నొక్కి చెప్తాయి. దేవుని వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో ఈ యొక్క వచనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. మనుషులు వాగ్దానం చేస్తారు, తప్పిపోతారు, కానీ మన ప్రియ ప్రభు వాగ్దానం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఎందుకంటే అబ్రహాం పట్ల ఆ రీతిగా ప్రభు చేశాడు. మరి లోతు వేరైన తర్వాత దేవుడు అబ్రహాంతో, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరమునకు, దక్షిణమునకు, తూర్పునకు, పడమరకు చూడుము. నువ్వు చూస్తున్న ఈ దేశమంతయు నీకును నీ సంతానానికి నిరంతరం విత్తునని చెప్పాడు. ఇది దేవుని వాగ్దానం. అబ్రాహాముకు అతని భవిష్యత్తు తరాలకు ఆ భూమిని శాశ్వతంగా ఇవ్వడం గురించి ఇది విశ్వాసం ద్వారా దేవునితో సంబంధానికి పునాది వేస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవుని మాట విని దేవునికి లోబడి మన సమాధానకరంగా ఇతరులతో ఉంటామో, దేవుడు మనల్ని, మన సంతానాన్ని, మన బిడ్డలను కూడా బిడ్డలను దేవుడు దీవిస్తాడనేటువంటి వాగ్దానం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు, ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోతును శత్రువులు బంధించినప్పుడు అబ్రాహాము ధైర్యంగా వీళ్ళు అతని కుటుంబాలు రక్షించాడు. అనంతరం అబ్రాహాము సొదొమ రాజుకు ఇవ్వాల్సిందంతా తిరిగి ఇచ్చి సాలేము రాజు అయిన మెల్కీసెదెకు దశాంశం చెల్లించాడు, దశంభాగం. ఇది అబ్రాహాము విశ్వాసాన్ని దేవుడిపై ఆధారపడటం చూపిస్తుంది. ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ఈ 15వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అబ్రాహాముతో, భయపడకుండా నీకు డాలును, నీ బహుమానం బహు అధికమైనదని చెప్పాడు. దేవుడు తన వాగ్దానం మళ్ళీ ధృవీకరిస్తూ అతని సంతానం ఆకాశంలోని నక్షత్రాల వేళ లెక్కలేనంతగా ఉంటాయని, మరి అబ్రాహాము దీనిని విశ్వసించాడని, దేవుడు అతన్ని నీతిగా ఎంచాడని చెప్పడది. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబ్రాహాము విశ్వాసానికి దేవుని అపారమైన వాగ్దానాలకు నిదర్శనం. దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి ఎంత నమ్మకమైనవాడో, అబ్రాహాము తన జీవితాన్ని, భవిష్యత్తుని దేవునిపై ఎలా ఉంచాడో ఈ అధ్యాయాలు చూస్తున్నాం. అబ్రహాం వంటి ఆ చక్కని విశ్వాసాన్ని మనం కనుగొనడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక జ్ఞాపకార్థ సంఘటన కోసం దేవుడిచ్చిన దీవెన ఈ ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు. అబ్రాహాము ఒక కుటుంబ సమస్యను పరిష్కారం చేశాడు. మనం బంధువులం, నీకును నాకు మధ్య కలహం ఉండకూడదు అని లోతుతో చెప్పాడు. అవును దేవుని బిడ్డలారా, మనలో కలహాలు ఉండకూడదు. దేవుని బిడ్డల్లో కలహాలు, గొడవలు, కక్షలు, భేదాలు ఉండకూడదు. సమాధాన పరులుగా ఉండాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు పడతారని ప్రభువారే కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్తగా అధిపతి. సమాధాన పరులు పొందే దీవెన అబ్రాహాం పొందాడు. అప్పటికింకా అబ్రహాంగా పేరు మార్చబడలేదు. ప్రభు సమాధానకర్త, సమాధాన వేదికి వెంటాడే వారికి ఆయన కృపను అనుగ్రహించే దేవుడు.
మన ప్రభుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటే సమాధాన మార్గాలకు సమీపంగా ఉండాలి. మరలా నేను చెప్తున్నా, మన ప్రభుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలంటే సమాధాన మార్గాలకు సమీపంగా ఉండాలి. దేవుని బిడ్డారా, పౌలు భక్తుడు రాస్తాడు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమంటాడు. అవును దేవుని బిడ్డారా, ఈ దినాలు ఎక్కడ చూసినా సమాధానం లేదు. గృహంలో భార్య భర్తల మధ్య, కుటుంబాల్లో, సంఘాల్లో, పార్టీలు, గొడవలు ఎంత భయంకరమండి. దేవుని బిడ్డ, సమాధానం వెతికి వెంటాడదాం. బంధువుల పట్ల అబ్రాము ఉదారంగా నడుచుకున్నాడు. ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మొదటి తరుణాన్ని బంధువు అయినటువంటి లోతుకే ఇచ్చాడు. శాంతి సమాధాన నిమిత్తం మనం తగ్గించుకుంటే, లేక ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ప్రభు అంతకంటే ఎన్నో రెట్లు దీవెన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఎవరితోనైనా నీకు తగద ఉందా, గొడవ ఉందా, మరి కక్ష సాధింపు వద్దండి. నేనే ముందుండాలి, నేనే సాధించాలి, నేనే పొందాలనేటువంటి స్వార్థం మనకు వద్దు. ఒకవేళ అది న్యాయబద్ధంగానే సరే విడిచిపెట్టండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. సమాధానకరంగా ఎవరనండి. మన పితరుడైన అబ్రాము ఎంత మేరకు చూశాడో అంత ప్రదేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు. మన పితరుడైన అబ్రాము ఎంత మేరకు చూశాడో అంత ప్రదేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు. దేవుని స్తోత్రం. విశ్వాసంతో మనం కూడా అలా చేయగలం. దేవుడు చూపించేదాన్ని పొందడానికి అబ్రాము కనిపెట్టవలసి వచ్చింది. అయితే ప్రభు ఆ స్వాస్థ్యాన్ని అబ్రాముకే కాదు కానీ అతని సంతానం కూడా వాగ్దానం చేశాడు. నిబంధన వరమును బట్టి లెక్కలేని దీవులు ఇప్పుడు మనం సొంతం అయ్యాయి. సమస్తం మనవే. దేవుని స్తోత్రం. మన ప్రభువుని విశ్వాసం ద్వారా సంతోషపరచగలిగినప్పుడు మనం పొందబోయే సమస్త ఆశీర్వాదాలను విశ్వాస నేత్రాలతో చూచేటట్లు, తద్వారా వాటిని స్వతంత్రించుకునేటట్లు చేయగలడు. అవి ప్రస్తుతం ఉన్నవైనా లేక భవిష్యత్తులో రాబోయినా అవన్నీ మనవే. మనం క్రీస్తు వారం, క్రీస్తు దేవునివాడు. అబ్రహాము దేవుని దీవులని మేడు మనవైన. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. మా తండ్రి, ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను మనకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఎవరైతే కష్టాల్లో, వేదనలో, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరి నాయన ఉంటున్నారో వారందరి పట్ల కార్యం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు అర్హత మించిన ఉద్యోగాలకు వచ్చిన గాక. మా తండ్రి, వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకుని వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి, మరి ఆరోగ్యం లేని బిడ్డలకు ఆయన ఇంటెన్స్ కేర్లు, సీరియస్ కండిషన్ల బిడ్డలను కనికరించి ఇప్పుడే స్వస్థత, ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో, ఆ మురికివాడల్లో మరి పరిచయం చేస్తున్న దాస్తులను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చమని, ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి వేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.